హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో, మట్టితో మునగ మొక్కని రీపాట్ చేసుకుందాము. చిన్న కుండీలో ఉందండి మునగ మొక్క. ఈ కుండీలో ఉంది. చిన్న కుండీలో ఉంటే ఇంకా పెద్ద అవ్వదు కదండి, పెరగడం ఆగిపోతుంది. ఇంకా మునగ మొక్క బాగా పెరగాలి అని అంటే మనం మళ్ళీ పెద్ద సైజు కుండీలోకి మార్చుకోవాలి. అందుకని మారుస్తున్నాను. 20 లీటర్ల బకెట్లో వేస్తున్నానండి మునగ మొక్కని. డ్రైనేజీ బాగుండాలి. అడుగు భాగంన పచ్చగడ్డి వేస్తున్నా. ఇప్పుడు మట్టి పోసుకుందాం. మట్టిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను. మన గార్డెన్లో దొరికే ఎండుటాకులు, ఎండిపోయిన పూలు, ఎండిపోయిన గడ్డి అన్నీ వేస్తున్నానండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనము మట్టి వేసినా కానీ, లేదా ఎండిపోయిన ఆకులు, పూలు, గడ్డి ఏ వేసినా కానీ గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడేనండి ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మట్టి పోసుకుందాం. చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేశాను. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకుందాము. ఇది వారం రోజుల కిచెన్ వేస్ట్ అండి. ఇదంతా దాచిపెట్టాను మునగ మొక్క నాటాలని. ఇదంతా వేస్తున్నా. ఇందులో గుమ్మడికాయ ముక్కలు, అరటి తొక్కలు, ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. నిమ్మ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు. ఎంత బలమోనండి మొక్కకి, చాలా బలము కిచెన్ వేస్ట్. ఇలా నింపి మొక్కను నాటుకుంటే మొక్క బలంగా, స్ట్రాంగ్గా పెరుగుతుందండి. చాలా హెల్దీగా పెరుగుతుంది. పూత, పిందె బాగా వస్తాయి. చూడండి కిచెన్ వేస్ట్ని కూడా నేను గట్టిగా ప్రెస్ చేశా. ఇప్పుడు మట్టి పోసుకుందాము. ముప్పావు భాగం నింపామండి కిచెన్ వేస్ట్ తోటి, గార్డెన్ వేస్ట్ తోటి. ఇంకా మొక్క నాటుకుందాము. నాటిన తర్వాత మట్టి పోసుకుందాము. ఈ కుండీలో నుంచి మునగ మొక్క తీసుకుందాము.
వర్షం వస్తుందండి, వర్షం బిగినైంది. కొంచెం మట్టి తీద్దామండి. వర్షం వస్తుందండి, కిందకి వెళ్తున్నాము. తర్వాత వచ్చి మొక్క నాటుతాను. వర్షం తగ్గిందండి, మళ్ళీ పైకి వచ్చాము. ఇంకా మునగ మొక్క నాటుకుందాము. వర్షానికి తడుస్తుందని అన్నిటి మీద మూతలు పెట్టామండి. ఈ మట్టి మాత్రం నానింది వర్షానికి. ఈ మట్టి సగం తీసేద్దాము. ఇలా చుట్టూ తీసేసుకోవాలి. ఇదిగోండి మునగ మొక్క నాటుతున్నా. కొంచెం మట్టి తీస్తున్నా. మట్టి చాలా తక్కువ పడుతుందండి మనకి ఇలా నాటుకుంటే. మొక్కకి మంచి బలము, చాలా విధాలుగా లాభం అండి. మనం గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో మొక్కను నాటితే. ఇంకా మట్టితో నింపుకుందాము. మాకు 3 రోజుల నుండి వర్షం అండి. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. పైకి రావడం, వీడియో మొదలు పెట్టగానే వర్షం వస్తుందండి. మళ్ళీ కిందకి వెళ్ళిపోవటం, మళ్ళీ పైకి రావడం. 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ధన్న పడిందండి వర్షం. మళ్ళీ చూడండి ఎండ వస్తుంది. క్లైమేట్ సెకండ్లలో మారిపోతుందండి. మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. మట్టిని కూడా మట్టిలో కూడా గేదెల ఎరువు కానీ, ఆవుల ఎరువు కానీ, లేదా కిచెన్ కంపోస్ట్ కానీ, ఏ ఎరువు ఉంటే ఆ ఎరువుని కలపండి. 30% కలపండి. అప్పుడేనండి మొక్క బలంగా పెరుగుతుంది. పూత పిందె బాగా వస్తుంది మనకి. ఇవి కొంచెం పోస్తున్నా.
మునగ మొక్కని రీపాట్ చేసుకున్నాం. ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి. మునగ మొక్క కాయలు, పూత, పిందె బాగా వస్తాయండి. మునగాకు కూడా బాగా వస్తుందండి. ఇప్పటిదాకా మొక్క పెరగలేదండి చిన్న కుండీలో ఉండడం వల్ల. ఇంకా మనం పెద్ద కుండీలో నాటాం కాబట్టి హెల్దీగా పెరుగుతుంది. మీరు కూడా మొక్కల్ని రీపాట్ చేసుకునేటప్పుడు టబ్బుని ఇలా నింపుకొని మొక్కని రీపాట్ చేసుకోండి. అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇంకా ఈ మునగ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. మునగ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. మట్టిలో కంపల్సరీగా ఎరువు ఉండాలి, వేపపిండి కూడా ఉండాలండి కంపల్సరీగా. వేరు పురుగు అవి రాకుండా ఉంటుంది మొక్కకి వేపపిండి ఉంటే. అందుకని కంపల్సరీగా వేపపిండి కూడా ఉండేటట్టు చూసుకోండి. వాటర్ ఇస్తున్నా. మందార పూలు కోసుకుందామండి. కోసుకొని కిందకి వెళ్దాం. ఇంకా స్పైడర్ లిల్లీ అండి, చూడండి పూలు బాగున్నాయి. వర్షానికి చూడండి మొక్కలు పచ్చగా హెల్దీగా ఉన్నాయి పూల మొక్కలు. ఈ మొక్క చూసారండి, కొమ్మలు వేసాను, మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక మొగ్గు ఉంది, పువ్వు కూడా విచ్చిందండి ఈరోజు. 3 కొమ్మలు వేసానండి. చూడు 3 కొమ్మలు ఎంత బాగున్నాయో. ఈ మందార పూలు కోసుకుని దేవుడికి పెడదామండి, అందుకని కోస్తున్నా. చూడండి ఎంత బాగుందో. ఇవాళ వర్షం అండి, అందుకని పైకి రాలేదు ఉదయము. రెడ్ కలరు, పింక్ కలర్ అండి మందారం. చూడండి బంతులు. ఇంకా కిందకి వెళ్తున్నామండి. మందార పూలు తీసుకుని కిందకి వెళ్తున్నా.